హాయ్ హాల్. ఈరోజు మనం అడ్మిన్‌లో ఫస్ట్ సెషన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో, ఈరోజు వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్ బేసిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే సేల్స్ ఫోర్స్ అనేది క్లౌడ్ మీదనే డిపెండ్ అవుతుంది కాబట్టి. అండ్ క్లౌడ్ ఇంట్రడక్షన్స్ టు సీఆర్ఎం గురించి అండ్ ఇంట్రడక్షన్స్ టు సేల్స్ ఫోర్స్‌లో లైక్ అడ్మిన్, డెవలప్‌మెంట్, లైట్నింగ్ అని ఉంటది. లైట్నింగ్‌లో ఆరా గాని, ఎల్‌డబ్ల్యూసీ గురించి గాని బేసిక్ డిస్కషన్ చేసుకుందాం ఈరోజు క్లాస్‌లో. సో, సేల్స్ ఫోర్స్ హిస్టరీ. సో, సేల్స్ ఫోర్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎక్కడ స్టార్ట్ అయింది? సో, ఎవరు ఫౌండర్ ఎవరు? వాటి గురించి డిస్కస్ చేద్దాం. సేల్స్ ఫోర్స్ యూఆర్ఎల్స్ ఏమేమి ఉన్నాయి? సో, ప్రాక్టికల్‌గా రియల్ టైమ్‌లో మనం లాగిన్ అవుతున్నప్పుడు ఎలా లాగిన్ కావాలి? సో, ఏమేమి లాగిన్స్ ఉంటాయి? ఏమేమి యూఆర్ఎల్స్ ఉంటాయి? డిస్కస్ చేద్దాం. టైప్స్ ఆఫ్ శాండ్ బాక్సెస్ అండ్ ప్రొడక్షన్. సో, శాండ్ బాక్సెస్‌లో ఎన్ని టైప్ ఆఫ్ శాండ్ బాక్సెస్ ఉన్నాయి? ప్రొడక్షన్ అంటే ఏంది? అండ్ సేల్స్ ఫోర్స్ క్రియేషన్ మీన్స్ సేల్స్ ఫోర్స్ అకౌంట్ డెవలపర్ అకౌంట్‌ని ఎలా క్రియేట్ చేయాలి? వీటి గురించి ఈ సెషన్‌లో డిస్కస్ చేద్దాం. ఓకే. యాహ్! సో, నేను ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సేల్స్ ఫోర్స్ అనేది తెలుసుకునే కంటే ముందు మనం ఏం తెలుసుకోవాలి? క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏందో తెలుసుకోవాలి. సో, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంది? క్లౌడ్ కంప్యూటింగ్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నెట్ కంప్యూటింగ్. సో, క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఏంది? ఇంటర్నెట్ కంప్యూటింగ్ అంటారు. అండ్ స్టోరేజింగ్ అండ్ యాక్సెసింగ్ ద డేటా ఓవర్ ద ఇంటర్నెట్. సో, స్టోర్ చేయడం గాని అండ్ యాక్సెసింగ్ డేటాను స్టోర్ చేసిన తర్వాత దాన్ని యాక్సెస్ చేయడం త్రూ ఎలా చేయొచ్చు? ఓవర్ ద ఇంటర్నెట్ నుంచి చేసేదాన్ని కాబట్టి మనం ఏమంటారు? ఇంటర్నెట్ కంప్యూటింగ్ అంటాం. ఓకే. అండ్ క్లౌడ్ కంప్యూటింగ్‌లో 3 సర్వీసెస్ ఉంటాయి. ఒకటేంది అంటే చూపిస్తాను చూడండి. ఒకటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్, సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ అండ్ ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్ అంటే ఏంది? సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ అంటే ఏంది? ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ అంటే ఏందో మనం చూద్దాం. సో, ఒక్కసారి చూద్దాం. సో, ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే ఇదొక కాన్సెప్ట్. క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఒక కంపెనీ గాదు. సో, ఏది గాదు. క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఏంది ఒక కాన్సెప్ట్. ఇప్పుడు ఏవైతే 3 సర్వీసెస్ ఉన్నాయో అవి రెంటల్ బేసిస్‌లో కానీ ఇంటర్నెట్ నుంచి అయ్యే యాక్సెస్‌ని ఏమంటారంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. చూడండి ఒక్కసారి ఇది. క్లౌడ్ కంప్యూటింగ్ ఈస్ ఆఫరింగ్ ఏమేమి ఆఫర్ చేస్తుంది? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ప్లాట్‌ఫార్మ్ ఆర్ సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ ఆన్ రెంటల్ బేసిస్ త్రూ ఇంటర్నెట్ ఈస్ కాల్డ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో, రెంటల్ బేసిస్‌లో ఎళ్ళేది అండ్ త్రూ ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేసేదాన్ని ఏమంటారంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. ఓకేనా? సో, ఒక్కసారి చూడండి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్. సో, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. యాహ్! సో, క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమని చెప్పాను? క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఒక కాన్సెప్ట్. ఇందులో ఏమేమి సర్వీసెస్ ఉంటాయి? ఐఏఎస్, సాస్, పాస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాది టీవీ సేల్స్ బిజినెస్ ఉంది. ఓకే. టీవీ సేల్స్ బిజినెస్. టీవీ సేల్స్ బిజినెస్‌లో లైక్ నాది ఒకటి స్టార్టప్ కంపెనీ. ఓకే. స్టార్టప్ కంపెనీ మీన్స్ నాదొక చిన్న కంపెనీ. సో, దాంట్లో ఏంది నాకు నియర్లీ ఒక 1000 ఆర్ 2000 కస్టమర్స్ వచ్చేది రెగ్యులర్‌గా. ఓకే. టీవీ సేల్స్ చేస్తున్నప్పుడు. సో, అట్లా స్టార్ట్ అయిందనమాట. సో, అక్కడ ఏంది అంటే మనం డేటాని స్టోర్ చేయడం గాని, సో, మన దగ్గరే ఆల్రెడీ ప్రీవియస్‌లీ ఒక 10 ఇయర్స్ బ్యాక్ అనుకోండి. సో, మనం ఎక్సెల్ షీట్‌లు యూజ్ చేసేవాళ్ళం. దాంట్లో డేటాను స్టోర్ చేయడం గాని, లేకపోతే దాని తర్వాత ఒక 10 ఇయర్స్ తర్వాత ఏమైంది? సో, నాకు దగ్గర నియర్లీ ఒక 20,00,000, 30,00,000 కస్టమర్స్ వచ్చిర్రు. అప్పుడు నేనేం చేస్తాను ఎక్సెల్ షీట్‌లో నేను డేటాను స్టోర్ చేయడం గాని, కంపెనీ ఇన్ఫర్మేషన్ గాని, లేకపోతే ప్రీవియస్ కస్టమర్స్ యొక్క డీటెయిల్స్, ఫ్యూచర్స్ కస్టమర్స్ యొక్క డీటెయిల్స్, ఎంప్లాయీ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ స్టోర్ చేయడం అంత ఈజీ కాదు ఎక్సెల్ షీట్‌లో. మనం ప్రీవియస్‌లీ ఏం చేసేది ఒక డేటాబేస్ పెట్టుకొని, ఆ డేటాబేస్ పెట్టుకొని ఒక రూమ్‌లో దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండేది. బట్ నాది ఏంది యాక్చువల్‌గొచ్చేసి నాది టీవీ సేల్స్ బిజినెస్. సేల్స్ బిజినెస్ వదిలేసి నేను సెపరేట్ డేటాబేస్ సెంటర్ పెట్టడం కరెక్టా? దాన్ని మెయింటైన్ చేయడం కరెక్టా? మనకది ఐడియా గూడా లేదు. సో, అప్పుడొచ్చిందేంది అంటే, సో, అప్పుడొచ్చిన టాపిక్ ఏంది? సో, క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట. దీన్నేమంటారంటే ఐఏఎస్ అంటారు. ఐఏఎస్. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్విస్. ఇదేం చేస్తదంటే, లైక్ ఆల్రెడీ డేటాబేస్ సెంటర్‌లు పెట్టిన వెండర్స్ చాలా మందున్నారు. లైక్ అమెజాన్ గాని, ఒరాకిల్, గూగుల్ డిఫరెంట్ డిఫరెంట్ వెండర్స్ ఉన్నారు. సో, మనం ఏం చేస్తాం, మనకేదైతే డేటా స్టోరేజ్ కావాలో, మనం వాళ్ళని కాంటాక్ట్ అయితాం. సో, కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళేం చేస్తారు, పర్ మంత్‌కింత అంటే లైక్ ఇక్కడ ఏందొస్తదంటే రెంటల్ బేసిస్. మనం సెపరేట్ డేటాబేస్‌ని ఫుల్ ఫ్లెడ్జ్‌గా మనం పర్చేస్ చేయట్లేదు. సో, కంప్లీట్‌లీ కొనట్లేదు. సో, జస్ట్ సింపుల్ మనకేం కావాలి రెంటల్ బేసిస్‌లో మనం తీసుకుంటున్నాం. త్రూ ఇంటర్నెట్. మనం ఏం వైర్ కనెక్షన్ ఇవ్వట్లేదు గదా! సో, అక్కడున్న డేటాబేస్‌కి త్రూ ఇంటర్నెట్ నుంచే ఎళ్తుంది. దాన్నేమంటారంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్విస్. వాళ్ళు వెండర్స్ ఉంటారు. మనం సో, వాళ్ళ డేటాబేస్‌లో స్టోర్ చేసుకుంటాం. త్రూ ఇంటర్నెట్ నుంచి దాన్ని యాక్సెస్ గూడా చేస్తాం. త్రూ ఇంటర్నెట్ నుంచి. దీన్నేమంటారంటే ఐఏఎస్ అంటారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్విస్.
సో నెక్స్ట్ ఇంకో సర్వీస్ ఏంది? సాస్ అంటారు. సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్. సో ఈ నేమ్‌లోనే ఉంది. సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ అంటే ఏంది? సాఫ్ట్‌వేర్‌ని ఒక కంపెనీ ఒక సాఫ్ట్‌వేర్‌ని మనకు రెంటల్ బేసిస్‌లో ప్రొవైడ్ చేసే సర్వీసెస్‌ని ఏమంటారంటే సాస్ అంటారు. సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్. ఆల్రెడీ క్రియేట్ అయిన అప్లికేషన్స్‌ని మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దాంట్లో చూస్తే టీవీ సేల్స్ బిజినెస్. మనం టీవీ సేల్స్ బిజినెస్ గావాలంటే మనకొక అప్లికేషన్ గావాలి. సో, కొంచెం పెద్దగా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత మనకొక అప్లికేషన్ గావాలి. అప్లికేషన్ గావాలన్నప్పుడు ఏంది ఆహ్, హ్మ్, మనం అప్లికేషన్‌ని డెవలప్ జేయాలి. సో, అప్లికేషన్ డెవలప్ జేయాలంటే మనకొక సాఫ్ట్‌వేర్ టీమ్ గావాలి, ఒక మేనేజర్ గావాలి, టెస్టింగ్ టీమ్ గావాలి. చాలా పెద్ద వర్క్ అన్నమాట. సో, అలా గాకుండా నేనేం చేస్తా అంటే ఆల్రెడీ ఎవరైతే క్రియేట్ జేసి ఉంటాయో అప్లికేషన్స్, నాకు సిమిలర్ ఏదైతే ఉంటదో నేను ఆ అప్లికేషన్‌ని రెంటల్ తీసుకుంటాను. సో, అప్పుడు నేను కంప్లీట్‌లీ డెవలప్ డెవలప్ జేయాల్సిన అవసరం లేదు గదా! సో, ఇక్కడ ఎగ్జాంపుల్ సాస్ అంటే ఏంది అంటే, నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వెండర్స్ లాగా. లైక్ గూగుల్ ఉంది. సో, గూగుల్ గాని, జూమ్ మీటింగ్ గాని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ జూమ్ మీటింగ్ ఉంది. మా ఇంటర్నల్ టీవీ సేల్స్ బిజినెస్‌లో ఇంటర్నల్ టీమ్ తోటి నేను మీటింగ్స్ కండక్ట్ చేయాలి. కండక్ట్ చేయాలంటే నాకు ఒక అప్లికేషన్ కావాలి. అప్లికేషన్ నేను డెవలప్ చేయాల్సిన అవసరం ఉందా? ఆల్రెడీ జూమ్ అనేది ఉంది. నేను వాళ్ళ జూమ్ తోటి కాంటాక్ట్ అవుతాను. ఇది పర్టిక్యులర్ కంపెనీ వాళ్ళతోటి. సో, పర్ మంత్‌కి ఇంతనా, ఇంత అనేసి సో వాళ్ళతోటి మీటింగ్ పెట్టుకొని క్లోజ్ చేసుకుంటాను. లైక్ మనదేంది సో, అదనమాట. లైక్ జూమ్‌లో నియర్లీ 40 మినిట్స్ వరకే ఉంటది. దానికంటే ఎక్స్‌ట్రా కావాలనుకుంటే మనం ఏం చేసుకోవాలి? పర్చేస్ చేసుకోవాలి. సో, అదనమాట. లైక్ మనం ఈ పర్టిక్యులర్ జూమ్ గాని, గూగుల్ గాని ఇంకా చాలా ఉంటాయి. సో, అవి మనం ఎట్లాంటి ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు సాఫ్ట్‌వేర్‌ని. సో, ఆటోమేటిక్‌గా ఇంటర్నెట్ నుంచే మనం వెబ్‌సైట్ నుంచికెళ్ళి యూజర్ నేమ్, పాస్వర్డ్ కొట్టేస్తే మనం యాక్సెస్ చేయొచ్చు అప్లికేషన్స్‌ని. ఓకే. దాన్ని సాస్ అంటారు. ఆల్రెడీ డెవలప్ చేసిన అప్లికేషన్స్‌ని మనం రెంటల్ బేసిస్‌లో తీసుకునే దాన్నేమంటారు? సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ అంటారు. సో, ఇంకొక సర్వీస్ ఏంది? ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్. ఈ ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ ఏంది అంటే, ఆల్రెడీ డెవలప్ చేసిన ప్లాట్‌ఫార్మ్‌ని మనం రెంటల్ బేసిస్‌లో తీసుకునే దాన్ని ఏమంటారంటే, ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ టీవీ సేల్స్ బిజినెస్‌కి నాకు ఒక 4, 5 అప్లికేషన్స్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నా. సో, అట్లాంటి సిట్యుయేషన్‌లో నేను ఆల్రెడీ ఉన్న ప్లాట్‌ఫార్మ్‌ని నేను రెంటల్ బేసిస్‌లో తీసుకుంటానా? లేకపోతే కొత్త ప్లాట్‌ఫార్మ్‌నే డెవలప్ చేస్తానా? ఆల్రెడీ ఉన్న రెంటల్ బేసిస్‌లో ఉన్న దాన్ని తీసుకుంటాను గదా! సో, ఇట్లా. సో, ఏదైతే రెంటల్ బేసిస్ త్రూ ఇంటర్నెట్ నుంచి అవుతాయో దాన్నేమంటారంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. సో, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంది? ఒక కంపెనీ గాదు. సో, ఏదైతే సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తుందో దాన్నే క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. ఓకేనా? యెస్. సో, ఇప్పుడొకసారి చూద్దాం. సో, చూడండి క్లౌడ్ కంప్యూటింగ్ ఓవర్‌వ్యూ వచ్చేసి సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్విస్ ఫిజికల్ డేటా సెంటర్స్ ఉంటాయి. అండ్ సర్విస్ నెట్వర్క్ అండ్ స్టోరేజ్ కోసం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్విస్ ఉంటది. ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్విస్ అంటే ఏంది? సో, ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ అండ్ డిప్లాయ్‌మెంట్ టూల్స్ ప్రొవైడ్ చేసేది పాస్. సో, క్లౌడ్ హోస్టింగ్ అప్లికేషన్స్ వచ్చేసి సాస్. సో, మనం ఇట్లాంటి సాస్‌ని గాని, పాస్‌ని గాని, ఐఎస్‌ని గాని మనం ఎట్లాంటి ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు సాఫ్ట్‌వేర్స్‌ని. ఆల్రెడీ త్రూ ఇంటర్నెట్ నుంచే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంది? కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్. సో, వాట్ ఈస్ కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్? సో, ఒక్కసారి చూద్దాం చూడండి. ఈ సీఆర్ఎం వచ్చేసి కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ ఈస్ ఏ మోడల్ ఫర్ మేనేజింగ్ ద కంపెనీ ఇంటరాక్షన్స్ విత్ కరెంట్ అండ్ ఫ్యూచర్ కస్టమర్స్‌ని ఇంటరాక్షన్స్‌ని తెలుసుకోవడానికి ఈ సీఆర్ఎం టూల్‌ని యూజ్ చేస్తాం. ఓకే. సో, ఇది రియల్ టైమ్‌లో చాలా అంటే చాలా యూజ్ అవుతది. కంపెనీస్‌కి చాలా యూజ్ అవుతది. అసలు సీఆర్ఎం టూల్ అంటే ఏంది అంటే, సో, సేల్స్ గాని, సర్విస్, మార్కెటింగ్ ఎండ్ టు ఎండ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఎండ్ టు ఎండ్ ఫంక్షనాలిటీస్ మీన్స్ సెపరేట్ సేల్స్ కావాలనుకోండి. సో, సేల్స్‌కి లైక్ స్టార్టింగ్ లీడ్ క్రియేషన్ దగ్గర నుంచి ఆర్డర్ మేనేజ్మెంట్ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అంతా ఈ పర్టిక్యులర్ సీఆర్ఎం టూల్‌లో ఉంటాయి. ఇదొక్కటే కాదు. సీఆర్ఎం టూల్ ఏం చేస్తదంటే కస్టమర్స్ యొక్క డేటాని స్టోర్ చేస్తది. కస్టమర్స్ యొక్క డేటా అనే కాదు. ఎట్లాంటి డేటా ఉన్నా గాని అట్లా ఆ డేటాని స్టోర్ చేయడానికి ఈ సీఆర్ఎం టూల్ ఉంటది. దాంట్లో ఇంటరాక్షన్స్‌ని తెలుసుకోవడానికి కూడా. సో, చూడండి కంపెనీ యొక్క ఇంటరాక్షన్స్ అండ్ కరెంట్ అండ్ ఫ్యూచర్స్ కస్టమర్స్ యొక్క ఇంటరాక్షన్స్. సో, ఆ పర్టిక్యులర్ కస్టమర్స్ మన దగ్గర టీవీ కొన్నారు. ప్రీవియస్ ఎన్ని టీవీస్ కొన్నారు. సో, ఇప్పుడు ఎన్ని టీవీస్ కొందాం అనుకున్నారు. సో, ఏ పర్టిక్యులర్ స్టేజ్‌లో ఉన్నాడు. ప్రాస్పెక్టింగ్‌లో ఉండా? లేకపోతే కొటేషన్స్ అడుగుతున్నాడా? లేకపోతే తీసుకున్నాడా? తీసుకోలేదా? ఎవ్రి స్టేజ్ కూడా మనం తెలుసుకోవచ్చు. అండ్ అదొక్కటే కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రీవియస్‌లీ స్టార్టప్ బేసిక్ కంపెనీ ఉన్నప్పుడు మెయిల్స్ సెండ్ చేయాలనుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 100 మెంబర్స్ వచ్చారు. 100 మెంబర్స్‌కి మనం మాన్యువల్‌గా సెండ్ చేయగలుగుతాం. బట్ ఎట్ ఏ టైమ్ నా బిజినెస్ అనేది గ్రోత్ అయినప్పుడు నియర్లీ ఒక 5000 మెంబర్స్ నాకు ఒకే డే లీడ్స్ వచ్చినప్పుడు నేను 5000 మెంబర్స్‌కి మెయిల్ సెండ్ చేయగలుగుతానా? ఇంపాసిబుల్. మాన్యువల్‌గా అసలు ఇంపాసిబుల్ సెండ్ చేయడం.
సో ఇదే సిఆర్ఎం టూల్ యూజ్ చేసుకొని ఆటోమేటిక్‌గా మెయిల్ సెండ్ చేయడం గాని, ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఉంటది. ఒకటే కాదు. సో మనం మెయిల్స్ చేసుకోవచ్చు, మీటింగ్స్ అయినా గాని, ఫోన్ కాల్స్ అయినా గాని, సో ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ ఫంక్షనాలిటీస్ ఉండేది ఏంది అంటే కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ టూల్ అంటారు దీన్ని. ఓకేనా? సో అర్థమైందా? లైక్ ఎండ్ టు ఎండ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయన్నమాట. ఈ పర్టిక్యులర్ టూల్‌లో. డేటాని స్టోర్ చేసుకోవచ్చు అండ్ కస్టమర్స్ సో కరెంట్ అండ్ ఫ్యూచర్ కస్టమర్స్ యొక్క ఇంటరాక్షన్స్‌ని కూడా తెలుసుకోవచ్చు. ఓకే. యెస్. సో ఇప్పుడొచ్చేసి సీఆర్ఎం టూల్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సీఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ టూల్. సో ఇందులో ఇప్పుడు సేల్స్ ఫోర్స్ తెలుసుకునే కంటే ముందు సీఆర్ఎమ్స్‌లో చాలా టైప్ ఆఫ్ సీఆర్ఎమ్స్ ఉంటాయి. ఒకటి షుగర్ సీఆర్ఎం, ఓకే. షుగర్ సీఆర్ఎం, సాప్ సీఆర్ఎం, ఒరాకిల్ సీఆర్ఎం, మైక్రోసాఫ్ట్ అజూర్ సీఆర్ఎం ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ సీఆర్ఎమ్స్ ఉంటాయి. అందులో ఒక సీఆర్ఎం ఏంది అంటే సేల్స్ ఫోర్స్ సీఆర్ఎం. అందులో ఒక సీఆర్ఎం టూల్ ఏంది? సేల్స్ ఫోర్స్ సీఆర్ఎం. చాలా సీఆర్ఎమ్స్ ఉన్నాయి. అందులో ఒక సీఆర్ఎం సేల్స్ ఫోర్స్ సీఆర్ఎం. సో అర్థమైందా? డన్. ఇప్పుడు సేల్స్ ఫోర్స్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ సేల్స్ ఫోర్స్? సేల్స్ ఫోర్స్ అనేది ఏంటి అంటే సేల్స్ ఫోర్స్ ఈస్ ఏ కస్టమర్ రిలేషన్‌షిప్ కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ టూల్. మేనేజ్‌మెంట్ టూల్. సో కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ టూల్. అండ్ ఇట్స్ బేస్డ్ ఆన్ దేని మీద బేస్ అయింది? ఇట్స్ బేస్డ్ ఆన్ క్లౌడ్ కంప్యూటింగ్ మీద బేస్ అయింది. ఇట్స్ ప్రొవైడ్స్ ఏమేం ప్రొవైడ్ చేస్తున్నది? క్లౌడ్ కంప్యూటింగ్, సాస్, పాస్, ఐఏఎస్. ఓకే. సో ఇది డెఫినిషన్ అన్నమాట. సేల్స్ ఫోర్స్ ఈస్ ఏ కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ టూల్. ఇట్స్ బేస్డ్ ఆన్ క్లౌడ్ కంప్యూటింగ్. ఇట్స్ ప్రొవైడ్స్ సాస్, పాస్, ఐఏఎస్. సో అంటే ఏంది అంటే మీరు సేల్స్ ఫోర్స్ అంటే ఈ కంప్లీట్‌లీ కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ టూల్‌లో ఏం చేస్తుందో చూడాలి. ప్రీవియస్‌లీ మనం కస్టమర్స్ యొక్క డేటాని స్టోర్ చేయడానికి మనం ఎక్సెల్ షీట్‌లో అవన్నీ యూజ్ చేసేటోళ్ళం. బట్ ఇది ఏంది అంటే ఇంకొకటి కూడా ఉన్నది. సో సేల్స్ ఫోర్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? సింపుల్ సేల్స్ ఫోర్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ యూబర్ ఉంది. జొమాటో ఉంది. ఓకే. డిఫరెంట్ ఏవైతే ఉన్నాయో అప్లికేషన్స్ రైట్ నౌ ఏదైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయో అవన్నిటిని కూడా సేల్స్ ఫోర్స్ యూజ్ చేస్తుంది. ఎందుకు అంటే సేల్స్ ఫోర్స్ యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే కస్టమర్స్ యొక్క డేటా ఎక్కడైతే స్టోర్ చేయాలో బల్క్ డేటా కస్టమర్స్ యొక్క డేటాని ఎక్కడైతే స్టోర్ చేయాలో కస్టమర్ అన్న వర్డ్ ఎక్కడైతే ఉంటదో అక్కడ మనం సేల్స్ ఫోర్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సేల్స్ ఫోర్స్ టూల్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ లైక్ యూబర్ ఉంది. సో యూబర్‌లో లైక్ స్విగ్గీ ఉంది. స్విగ్గీలో ఇప్పుడు ఎగ్జాంపుల్ రెస్టారెంట్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉంటాయి. ఆళ్ళు డిఫరెంట్ రెస్టారెంట్స్ రెస్టారెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కస్టమర్స్ ఎవరైతే లాగిన్ అయ్యారో వాళ్ళంతా డేటా స్టోర్ చేయాలి. ఎవరైతే డెలివరీ బాయ్స్ ఉంటారో వాళ్ళ డేటా అంతా స్టోర్ చేయాలి. సో ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ డేటా అంతా స్టోర్ చేయాలి. ఒక్కొక్క ఆబ్జెక్ట్‌లో ఒక్కొక్క డేటాని స్టోర్ చేసుకుంటామనమాట. ఓకే. వాటిని మనం ట్రాక్ జేయొచ్చు. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏజెన్సీ ఎంత ఉన్నారు? వాళ్ళది ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఎంత? కంప్లీట్‌లీ సో, రెస్టారెంట్స్ రేటింగ్ ఏంది? ఎవ్రీథింగ్ ట్రాక్ జేసుకోవడానికి ఈ సేల్స్ ఫోర్స్ టూల్స్ అనేది యూజ్ అవుతాయి. ఓకేనా? సో, ఇదేంది క్లౌడ్ కంప్యూటింగ్. ఇంకొకటి సేల్స్ ఫోర్స్ అనేదేంది క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంది? సో, మనం ఎట్లాంటి సాఫ్ట్‌వేర్‌ని మనం ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా మనం వెబ్‌సైట్‌లోనే యూజర్ నేమ్, పాస్వర్డ్ కొట్టేస్తే డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. అక్కడి నుంచే యాక్సెస్ జేయొచ్చు. ఓకేనా? సో, మనకు ఈ సేల్స్ ఫోర్స్ యూజ్ చేయడం వల్ల సాస్ అని వస్తది. పాస్ వస్తది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్విస్ కూడా వస్తది. సేల్స్ ఫోర్స్‌లో సాస్ అంటే ఏంటంటే, సేల్స్ క్లౌడ్ గాని, సర్విస్ క్లౌడ్ గాని, మార్కెటింగ్ క్లౌడ్ గాని ఇట్లా చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి సేల్స్ ఫోర్స్ వాళ్ళయి. మనకు ఎట్లాంటిది కావాలనుకుంటే మనం లైసెన్స్ తీసుకుంటే ఆల్రెడీ డెవలప్ చేసిన అప్లికేషన్‌ని మనకు ప్రొవైడ్ చేస్తారు. పాస్ మీన్స్ ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్విస్. మనం కొత్త కస్టమ్ అప్లికేషన్‌ని డెవలప్ చేసుకోవాలనుకుంటే సో సేల్స్ ఫోర్స్‌లోనే ఫోర్స్ డాట్ కామ్ అని ఉంటది. సో, డెవలపర్ కన్సోల్‌లోకెళ్ళి మనం కోడింగ్ రాసుకోవచ్చు. సో, కొత్త అప్లికేషన్స్‌ని డెవలప్ జేసుకోవచ్చు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్విస్. సో, ప్రీవియస్‌లీ సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఒరాకిల్ డేటాబేస్ సెంటర్స్ వాడేది. రైట్ నౌ సేల్స్ ఫోర్స్ వాళ్ళకి సేల్స్ ఫోర్స్ డేటాబేస్ సెంటర్స్ ఉన్నాయి. మనం ఏదైతే రికార్డ్స్ అంటారో, ఏదైతే డేటాని మనం క్రియేట్ చేస్తామో, సో, అది ఏంది అప్లికేషన్స్‌లో ఆ డేటా వచ్చేసి కంప్లీట్‌లీ సో, సేల్స్ ఫోర్స్ డేటాబేస్ సెంటర్‌లో స్టోర్ అవుతది. సో, మనకి సేల్స్ ఫోర్స్ లైసెన్స్ తీసుకుంటే ఈ 3 సర్వీసెస్ గూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? సో, ఇప్పుడు మనం సేల్స్ ఫోర్స్ గురించి తెలుసుకుందాం. యెస్. సో, సేల్స్ ఫోర్స్ వచ్చేసి సేల్స్ ఫోర్స్ వాస్ అఫిషియల్లీ లాంచ్డ్ ఇన్ 1999లో స్టార్ట్ చేసిర్రు. సో, ఫౌండెడ్ బై మార్క్ బెనియోఫ్. ఓకే. మార్క్ బెనియోఫ్ అనే ఫౌండర్ స్టార్ట్ చేసిండు. ఇంకా 2, 3 మెంబర్స్ ఉంటారు.
మెయిన్ హెడ్ మాత్రం మార్క్ బెనియోఫ్. మెయిన్ పర్సన్ వచ్చేసి మార్క్ బెనియోఫ్ అనే పర్సన్. సో ఇతను ప్రీవియస్‌లీ ఒరాకిల్‌లో వర్క్ చేసే పర్సన్. సో వీపీ లాగా దాని తర్వాత 1999లో సో సేల్స్ ఫోర్స్‌ని స్టార్ట్ చేసిర్రు. అండ్ ఎస్ఎఫ్‌డిసి మీన్స్ సేల్స్‌ఫోర్స్ డాట్ కామ్. ఎస్ఎఫ్‌డిసి అంటే ఏంది? సేల్స్‌ఫోర్స్ డాట్ కామ్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సేల్స్‌ఫోర్స్ డాట్ కామ్ ఈస్ అన్ వరల్డ్స్ నంబర్ 1 సీఆర్ఎం టూల్. ఓకే. ఆ పాయింట్ అనే చెప్పొచ్చు. సేల్స్‌ఫోర్స్ ఈస్ ద నంబర్ 1 ఆన్ డిమాండ్ సీఆర్ఎం ఇన్ ద మార్కెట్. ఆన్ డిమాండ్ అంటే ఏందో నేను నెక్స్ట్ పాయింట్‌లో చెప్తాను. నెక్స్ట్ చెప్తాను. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ. సో క్లౌడ్ కంప్యూటింగ్ గురించి చెప్పాను కదా! క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ క్లౌడ్. క్లౌడ్‌లోనే ఉంటది. మనం ఎట్లాంటి ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు సాఫ్ట్‌వేర్‌ని. నో నీడ్ టు ఎనీ సాఫ్ట్‌వేర్ అండ్ నో నీడ్ టు హార్డ్‌వేర్ రిక్వైర్మెంట్. సాఫ్ట్‌వేర్ అవసరం లేదు. హార్డ్‌వేర్ రిక్వైర్మెంట్ కూడా అవసరం లేదు. హార్డ్‌వేర్ మీన్స్ మన పర్టిక్యులర్ ఏదైతే యూజ్ చేస్తున్న ల్యాప్‌టాప్ పర్టిక్యులర్ ర్యామ్ ఇంతుండాలి, రోమ్ ఇంతుండాలి, పర్టిక్యులర్ ఇంత ఉండాలనేది ఎట్లాంటిది అవసరం లేదు. ఎందుకంటే ఆటోమేటిక్‌గా ఎక్కడ స్టోర్ అవుతుంది? క్లౌడ్‌లోనే స్టోర్ అవుతుంది. ఓకే. You can develop your own application or if you need any application on demand on you buy from the app exchange. యాప్ ఎక్స్చేంజ్ నుంచి మనం అప్లికేషన్స్‌ని ఏంది డెవలపర్ యువర్ అప్లికేషన్ ఆర్ యూ నీడ్ టు అప్లికేషన్ ఆన్ డిమాండ్ బై ద యాప్ ఎక్స్చేంజ్ అనేది ఉంటది. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మొబైల్స్‌కి ప్లే స్టోర్ ఎలానో సో సేల్స్ ఫోర్స్ కూడా ప్లే స్టోర్ అలా అన్నమాట యాప్ ఎక్స్చేంజ్ అనేది కంప్లీట్ అప్లికేషన్స్ ఎవరైతే సో స్టార్టప్ కంపెనీస్ గాని కొన్ని కంపెనీస్ వచ్చేసి అందులో అప్లికేషన్స్‌ని డెవలప్ చేసి ఉంటాయి. మనకు కావాలంటే మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. మనం అందులోకి యాడ్ చేయాలన్నా మనం యాడ్ చేసుకోవచ్చు. చూడండి. యాప్ ఎక్స్చేంజ్ ఈస్ ద మార్కెట్ ప్లేస్ టు సెల్ అవర్ కస్టమ్ అప్లికేషన్స్ అండ్ టు బై అప్లికేషన్ ఫ్రమ్ యాప్ ఎక్స్చేంజ్. యాప్ ఎక్స్చేంజ్ నుంచి సెల్ చేసుకోవచ్చు. కస్టమ్ అప్లికేషన్స్‌ని బై కూడా చేయొచ్చు. అర్థమైందా? అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫోర్స్ డాట్ కామ్ ప్లాట్‌ఫార్మ్ రెడ్యూస్ ద డెవలప్‌మెంట్ కాస్ట్. మీన్స్ ఫోర్స్ డాట్ కామ్ అంటే ఏంది? సేల్స్ ఫోర్స్‌లో మనం ఏదైతే కస్టమ్ చేస్తున్నామో, డెవలప్‌మెంట్ కోడింగ్ రాయడం గాని, కస్టమైజ్ చేస్తున్నామో కొత్త అప్లికేషన్‌ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో రెడ్యూస్ ద డెవలప్‌మెంట్ కాస్ట్ చాలా తక్కువలో చేసుకోవచ్చు. యూ కెన్ డెలివర్ ద అప్లికేషన్ వెరీ షార్ట్ టైమ్. సో స్పీడ్‌గా కూడా అప్లికేషన్‌ని డెవలప్ చేసుకోవచ్చు. సేల్స్ ఫోర్స్ బై ఫాలోయింగ్ ద క్లౌడ్ కంప్యూటింగ్ అప్రోచ్ ప్రొవైడ్ ద సాస్ పాస్. సో సాస్ పాస్ అనేది క్లౌడ్ కంప్యూటింగ్ అప్రోచ్ వల్ల వస్తుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సో ఇప్పుడు ఏంది డిస్కస్ చేద్దాం. సేల్స్ ఫోర్స్‌లో ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి. సో సేల్స్ ఫోర్స్‌లో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవి బేసిక్ కొన్ని మెయిన్ ప్రొడక్ట్స్ అన్నమాట. లైక్ సేల్స్ క్లౌడ్, సర్విస్ క్లౌడ్, మార్కెటింగ్ క్లౌడ్, కమ్యూనిటీ క్లౌడ్, వేవ్ అనలిటిక్స్, యాప్ క్లౌడ్ అనేది సో సమ్ ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ప్రొడక్ట్స్ ఎందుకంటే సేల్స్ ఫోర్స్‌లో ఇప్పుడు ఎగ్జాంపుల్ మన బిజినెస్ ఏంది? టీవీ సేల్స్ బిజినెస్. సో సేల్స్ మాత్రమే నేను చేస్తున్నాను. మార్కెటింగ్ నేను చేయట్లేదు. అండ్ సర్వీసింగ్ కూడా నేను చేయట్లేదు. ఓన్లీ సేల్స్ మాత్రమే చేస్తున్నప్పుడు సో సర్విస్ అండ్ మార్కెటింగ్ క్లౌడ్‌లో ఉన్నది కూడా నేను తీసుకుంటే బెటరా? ఓన్లీ సేల్స్ క్లౌడే తీసుకుంటే బెటరా? నాకు ఓన్లీ సేల్స్ మాత్రమే చేస్తాను కాబట్టి సేల్స్ క్లౌడే తీసుకుంటే బెటర్. ఎందుకంటే సేల్స్ క్లౌడ్‌లో ఎండ్ టు ఎండ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఎండ్ టు ఎండ్ ఫంక్షనాలిటీస్. సో ఇన్ డెప్త్ ఫంక్షనాలిటీస్ కూడా ఈ సేల్స్ క్లౌడ్ తీసుకుంటే సేల్స్ క్లౌడ్‌కి సంబంధించింది ఏదైతే ఉంటదో అవి ఉంటాయి. సో సర్విస్ క్లౌడ్ నేను ఓన్లీ సర్విస్ మాత్రమే చేస్తున్నప్పుడు నేను సర్విస్ క్లౌడ్ తీసుకోవడం బెటర్. మార్కెటింగ్ చేసుకున్న ఓన్లీ నా బిజినెస్ వచ్చేసి మార్కెటింగ్ మాత్రమే. నేను సేల్ చేయను అండ్ సర్విస్ చేయను. ఓన్లీ మార్కెటింగ్ మాత్రమే చేస్తాను నా కంపెనీ వచ్చేసి. అప్పుడు మార్కెటింగ్ క్లౌడ్ తీసుకోవడం బెటర్. సో అట్లాంటి చాలా ప్రొడక్ట్స్ స్టార్ట్ చేసిర్రు సేల్స్ ఫోర్స్ వాళ్ళు. లైక్ హెల్త్ క్లౌడ్ ఉంది, రెవెన్యూ క్లౌడ్ ఉంది, ఫైనాన్స్ క్లౌడ్ ఉంది. ఓకే. చాలా అంటే చాలా క్లౌడ్స్ ఉన్నాయి. సో ఐన్‌స్టీన్ క్లౌడ్ ఉంది. సో కమ్యూనిటీ అంటే లైక్ ఎవరైతే గ్రూప్ ఆఫ్ యూజర్స్ ఎక్స్టర్నల్ లాగా లాగిన్ అవ్వాలనుకుంటున్నారో సో అది కమ్యూనిటీ క్లౌడ్ అంటారు. ఎక్స్‌పీరియన్స్ క్లౌడ్ కూడా అంటారు. సో దాని తర్వాత ఏంది అంటే సో సేల్స్ ఫోర్స్ రిలీజెస్ వచ్చేసి లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్స్ ఇంకో పాయింట్ నేను డిస్కస్ చేయాలని చెప్పాను కదా! ఇది పాయింట్. Salesforce.com ఈస్ ఎ నంబర్ 1 ఆన్ డిమాండ్ సీఆర్ఎం ఇన్ ద మార్కెట్. సో ఆన్ డిమాండ్ సీఆర్ఎం ఇన్ ద మార్కెట్ ఏంటి అంటే నంబర్ 1 ఆన్ డిమాండ్ సీఆర్ఎం. ఆన్ డిమాండ్ అంటే ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్? సో ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి ఆన్ డిమాండ్, ఇంకొకటి ఆన్ ప్రిమైస్. ఆన్ ప్రిమైస్ అంటే ఏంది? ఆన్ డిమాండ్ అంటే ఏంది? ఆన్ ప్రిమైస్ అంటే ఏంది అంటే సో, ఏదైతే మనం ఏదైతే సాఫ్ట్‌వేర్‌ని మనం పర్చేజ్ చేస్తామో, అంటే లైక్ ఏదైతే అప్లికేషన్‌ని మనం పర్చేజ్ చేస్తామో, ఆ పర్టిక్యులర్ పర్సన్సే ఎవరైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ సాప్ ఉంది. మనం ఏం చేయాలి? మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి సాఫ్ట్‌వేర్‌ని. సాఫ్ట్‌వేర్‌ని లోకల్ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఏదైనా మెయింటెనెన్స్ వచ్చినా గాని మనమే పర్చేజ్ చేసుకోవాలి. మెయింటెనెన్స్ ఖర్చులు గూడా. ఓకే. ఒక 1 ఇయర్ తర్వాత కొత్త అప్‌డేట్స్ వచ్చాయనుకోండి, మనమే పర్చేజ్ చేసుకోవాలి. న్యూ అప్‌డేట్స్‌ని గూడా. బట్ ఇక్కడ ఆన్ డిమాండ్ అంటే ఏంది అంటే, మనం అప్లికేషన్స్‌ని ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకో థింగ్ ఏందంటే, మెయింటెనెన్స్ ఏదైతే ఉంటదో, ఆ మెయింటెనెన్స్ మనం పెట్టాల్సిన అవసరం లేదు. సేల్స్ ఫోర్స్ వాళ్ళే ఎవ్రీ 4 మంత్స్‌కి ఒకసారి
అప్డేట్స్ అనేవి ఇస్తుంటారు. ఆ అప్డేట్స్ ఇచ్చిన ప్రతిసారి మనకు అప్డేట్స్ అవుతా ఉంటుంటాయి. మనం ఆ అప్డేట్స్‌కి మనం ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. దాన్ని ఆన్ డిమాండ్ అంటారు. సో, సేల్స్ ఫోర్స్ అనేది వరల్డ్స్ నంబర్ 1 సీఆర్ఎం టూల్. ఏంది? సో, చూపిస్తున్నాను చూడండి. వరల్డ్స్ నంబర్ 1 సీఆర్ఎం. క్లిక్ చేస్తే సేల్స్ ఫోర్స్ అన్నమాట. సో, సేల్స్ ఫోర్స్ ర్యాంక్డ్ నంబర్ 1. సో, సేల్స్ ఫోర్స్ అనేది వరల్డ్స్ నంబర్ 1 సీఆర్ఎం టూల్. సో, ఎందుకు ఇలా అయిందంటే నేను చెప్పాను కదా! ఆన్ డిమాండ్. సో, ఆన్ డిమాండ్, ఆన్ ప్రిమైజ్ అని ఉంటాయి డిఫరెంట్ సీఆర్ఎమ్స్‌లో. మన సేల్స్ ఫోర్స్ వచ్చేసి ఆన్ డిమాండ్ వరల్డ్స్ నంబర్ 1 ఆన్ డిమాండ్ సీఆర్ఎం అన్నమాట. ఓకే. రేటింగ్స్ పరంగా గాని, సెక్యూరిటీ పరంగా గాని, యూఐ పరంగా గాని, అన్నిట్లో పోలిస్తే సో, ఇది చాలా పెద్ద కంపెనీ అయిపోయింది సేల్స్ ఫోర్స్ అనేది. ప్రీవియస్‌లీ వేరే వేరే కంపెనీస్ తోటి లైక్ అక్విజిషన్స్ గూడా చేసుకున్నది. లైక్ స్లాక్ తోటి, మ్యూల్‌సాఫ్ట్, లైక్ హెరోకు, డిఫరెంట్ డిఫరెంట్ ఏదైతే ఉంటాయో వాటన్నిటిని గూడా అక్విజిషన్ చేసుకున్నది. ఇది చాలా పెద్ద కంపెనీ అయిపోయింది. ఓకేనా? సో, దానికి వరల్డ్స్ నంబర్ 1 సీఆర్ఎం అయిపోయింది. సో చూడండి సేల్స్ ఫోర్స్ చెప్పాను కదా! సేల్స్ ఫోర్స్ అనేది ఎవ్రీ ఇయర్ సేల్స్ ఫోర్స్ ప్రొవైడ్ ద అప్‌గ్రేడ్ ద ఫీచర్స్ 3 టైమ్స్. దేర్ ఆర్ 3 రిలీజెస్ ఎవ్రీ 4 మంత్స్‌కి. సో రిలీజెస్ ఉంటాయి. ఒకటి సమ్మర్ టైమ్‌లో, వింటర్, స్ప్రింగ్ ఎవ్రీ 4 మంత్స్‌కి రిలీజెస్ ఉంటాయి. ఏం అప్‌డేట్స్ ఉన్నా గాని లైక్ అప్‌డేట్స్ అవుతా ఉంటుంటాయి. ఆటోమేటిక్‌గా మనం ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎటువంటి అప్‌డేట్ వచ్చిన ప్రతిసారి మనం అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సో, నెక్స్ట్ వన్ ఏంది అంటే, సో, ఇంకొకటి థింగ్ చెప్పాలని అనుకుంటున్నాను. సేల్స్ ఫోర్స్ గురించి చెప్తున్నప్పుడు, సేల్స్ ఫోర్స్ హిస్టరీ గురించి డిస్కస్ చేద్దాం. సేల్స్ ఫోర్స్ హిస్టరీ. సేల్స్ ఫోర్స్. సో, చూడండి. సేల్స్ ఫోర్స్ వచ్చేసి సేల్స్ ఫోర్స్ ఈస్ ద అమెరికన్ క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి సాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియాలో ఉంది. సో, ఫౌండర్స్ వచ్చేసి 3 ఆర్ 4 మెంబర్స్ ఉన్నారు. ఇందులో మెయిన్ హెడ్ వచ్చేసి మార్క్ బెనియోఫ్ అని చెప్పాను కదా! ఇతను మార్క్ బెనియోఫ్. సో, ఇతను ఏంటి అంటే 1999లో స్టార్ట్ చేసిర్రు సేల్స్ ఫోర్స్ అనేది. సో, ఇతను ప్రీవియస్‌లీ ఒరాకిల్ కంపెనీలో చేసే సో, వీపీ లాగా వైస్ ప్రెసిడెంట్స్. దాని తర్వాత 2 ఆర్ 3 మెంబర్స్ వచ్చేసి సో, ఈ పర్టిక్యులర్ సీఆర్ఎం గురించి, క్లౌడ్ కంప్యూటింగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల సో, ఐడియా బావుందనేసి దాని తర్వాత 1999లో సో, ఒరాకిల్ నుంచి బయటకొచ్చేసి అప్పుడు సేల్స్ ఫోర్స్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే. సో, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే సేల్స్ ఫోర్స్ హిస్టరీ అని టైప్ చేయండి. ఇక్కడ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటది. ద హిస్టరీ ఆఫ్ సేల్స్ ఫోర్స్. సో, కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం హిస్టరీ ఆఫ్ సేల్స్ ఫోర్స్ గురించి. 25 ఇయర్స్ అవుతుంది. 1999లో స్టార్ట్ అయింది. సో, బోల్డ్ కాల్స్ ఏంది జర్నీ బిగిన్స్ విత్ క్లియర్ విజన్స్ టు ఏ వరల్డ్ క్లాస్ ఇంటర్నెట్ కంపెనీ. సో, అలా స్టార్ట్ అయింది. 2000లో ఒకటి స్టార్ట్ అయింది. సో, అప్పుడు ప్రీవియస్‌లీ సేల్స్‌ఫోర్స్.కామ్ ఇలా ఉంటుండే. 2001లో, 2002లో, 2003లో వచ్చేసి డ్రీమ్ ఫోర్స్ అని స్టార్ట్ అయింది. ఇది చాలా పెద్ద ఈవెంట్ అన్నమాట. సో ఇది చాలా పెద్ద ఈవెంటు. సో, ఎవ్రీ ఇయర్ వన్స్ కండక్ట్ చేస్తారు. సో, చాలా అంటే చాలా పెద్ద ఈవెంట్ సేల్స్ ఫోర్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. అది 2003లో స్టార్ట్ చేసిర్రు. ఓకే. 2003లో స్టార్ట్ చేసిర్రు. 2004లో సక్సెస్‌ఫుల్లీ కంప్లీట్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద న్యూ ఇయర్స్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో యాడ్ చేసిర్రు. 2005లో యాప్ ఎక్స్‌చేంజ్ అనేది స్టార్ట్ చేసిర్రు. ఇప్పుడే ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! యాప్ ఎక్స్‌చేంజ్ అంటే నేను చూపిస్తాను చూడండి. యాప్ ఎక్స్‌చేంజ్ అంటే ఏందో కూడా చూపిస్తాను. సో, 2005లో యాప్ ఎక్స్‌చేంజ్ అని స్టార్ట్ చేసిర్రు. ఇదేందంటే నేను చెప్పాను కదా! ప్లే స్టోర్ లాగా. మొబైల్‌కి ప్లే స్టోర్ ఎలానో సేల్స్ ఫోర్స్ వాళ్ళకు ప్లే స్టోర్ అలాగా. సో, అన్ని అప్లికేషన్స్ ఇందులో ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాట్సాప్ మనం టైప్ చేస్తున్నాను. వాట్సాప్. సో, సేల్స్ ఫోర్స్‌లో యాక్చువల్లీ ఏంది అంటే ఈమెయిల్ సెండ్ చేసుకోవచ్చు. బట్ వాట్సాప్ ఇంటిగ్రేషన్ ఉండదు. సో, వాట్సాప్‌కి కూడా మనకు ఏంది నోటిఫికేషన్స్ రావాలన్నా అట్లాంటి థింగ్స్ చేసుకోవాలనుకుంటే ఇది ఉంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఒకరు డెవలప్ చేసిర్రు. సో, ఏ కంపెనీ? సో, బై శాంటమ్ సాఫ్ట్‌వేర్ ఇన్ఫోటెక్ ప్రైవేటెడ్ లిమిటెడ్ అనే కంపెనీ సో, డెవలప్ చేసింది. మనకి ఈ పర్టిక్యులర్ థింగ్ కావాలంటే ఈ ఏదైతే ఇది ఉందో ఇది కావాలనుకుంటే మనం ఎంత $3 పర్ మంత్‌కి పే చేయాలి వీళ్ళు. సో, పే చేసుకొని మనం డెమో ఇన్న తర్వాత అంతా ఓకే అన్న తర్వాత వీళ్ళతోటి కాంటాక్ట్ అవ్వాలి. కాంటాక్ట్ అయిన తర్వాత మన సేల్స్ ఫోర్స్ ఆర్గ్‌లోకి మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. మనం దాని తర్వాత వాట్సాప్ టు ఫ్రమ్ సేల్స్ ఫోర్స్ గాని, బల్క్ ఎస్ఎంఎస్ గాని, సెండ్ ఎస్ఎంఎస్ గాని చేసుకోవచ్చు. ఓకే. ఇట్లాంటి థింగ్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేసిర్రు? 2005లో యాప్ ఎక్స్‌చేంజ్ స్టార్ట్ చేసిర్రు. 2006లో ఉంది. అండ్ 2007లో ట్రయల్ బ్లజర్ అని ఉంటది. ట్రయల్ బ్లజర్ అంటే ఏంటి అంటే లైక్ ఇందులో ఏంది లెర్నింగ్ పర్పస్ కోసం సేల్స్ ఫోర్స్ వాళ్ళు సో ఏదైతే కొత్త న్యూ థింగ్స్ వస్తాయో అందులో మనం లెర్నింగ్ చేసుకోవడానికి ఛాలెంజెస్ ఉంటాయి.
సో డిఫరెంట్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటది ట్రయల్ వెదర్‌లో. మన సర్టిఫికేషన్స్ ఇన్ఫర్మేషన్ గాని, సర్టిఫైడ్ అయిందా కాలేదా, దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ లైక్ ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఏమేమి ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో దాంట్లో స్టోరీస్ గాని, కస్టమర్ స్టోరీస్ గాని, లేకపోతే ఎంప్లాయీ స్టోరీస్ గాని, డిఫరెంట్ థింగ్స్ అన్నీ ట్రయల్ బేజర్‌లో చేస్తారు. సో చాలా పెద్దదనమాట ట్రయల్ బేజర్ కమ్యూనిటీ అనేది. ఇందులో గ్రూప్స్ ఉంటాయి. చాలా గ్రూప్స్ ఉంటాయి. మనం కమ్యూనికేట్ కావడానికి కూడా ఈ ట్రయల్ బేజర్ కమ్యూనిటీ అనేది చాలా యూజ్ అవుతది. అది ఎప్పుడు స్టార్ట్ చేసిర్రు? 2007లో స్టార్ట్ చేసిర్రు. 2008లో 2009లో సర్వీస్ క్లౌడ్ అనేది స్టార్ట్ చేసిర్రు. సర్వీస్ క్లౌడ్ అనేది సో చెప్పాను గదా! డిఫరెంట్ క్లౌడ్స్ ఉంటాయి. అది 2009లో సర్వీస్ క్లౌడ్ అనేది స్టార్ట్ చేసిర్రు. ప్రీవియస్‌లీ ఫస్ట్ స్టార్ట్ చేసింది సేల్స్ క్లౌడ్. దాని తర్వాతనే సేల్స్ ఫోర్స్ అనేవాళ్ళు 2009లో సర్వీస్ క్లౌడ్, దాని తర్వాత మార్కెటింగ్ క్లౌడ్, కమ్యూనిటీ క్లౌడ్, ఐన్‌స్టీన్ క్లౌడ్ ఇట్లా స్టార్ట్ చేసిర్రు. ఓకే. సో ప్రీవియస్‌లీ ఫోర్స్.కామ్ గూడా లేదు. అంటే లైక్ మనం కస్టమర్ అప్లికేషన్స్‌ని డెవలప్ చేయడానికి కూడా లేదు. స్టార్టింగ్ ఒక అప్లికేషన్ చేసుకొని, సాస్‌ని చేసుకొని దాని తర్వాత చిన్న చిన్న డెవలప్ చేసుకుంటూ ఎళ్లారు. సో ఇది సేల్స్ ఫోర్స్ హిస్టరీ అన్నమాట. ఓకే. సో ఇప్పుడొచ్చేసి సేల్స్ ఫోర్స్ యూఆర్ఎల్స్. మనం సేల్స్ ఫోర్స్‌లోకి లాగిన్ కావాలంటే త్రూ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడేంది 2 లాగిన్స్ ఉన్నాయి. ఒకటి లాగిన్.సేల్స్‌ఫోర్స్.కామ్, ఇంకొకటేంది టెస్ట్.సేల్స్‌ఫోర్స్.కామ్. సో మరి ఎందుకు 2 లాగిన్స్ ఉన్నాయి? ఎందుకు 2 లాగిన్స్ ఉన్నాయి? సేల్స్‌ఫోర్స్ లాగిన్ కావాలంటే ఎందుకు 2 లాగిన్స్ ఉన్నాయి? సో చెప్తాను. ఇదేంది అంటే లాగిన్.సేల్స్‌ఫోర్స్.కామ్ అనేది ప్రొడక్షన్ లాగా వర్క్ అవుతుంది. సో ఈ టెస్ట్.సేల్స్‌ఫోర్స్.కామ్ అని వచ్చేసి శాండ్‌బాక్స్ లాగా. సో ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ సో ఐసీఐసీ బ్యాంక్ ఉంది. సో ఈ ఐసీఐసీ బ్యాంక్ వచ్చేసి ఐసీఐసీ బ్యాంక్. ఐసీఐసీ బ్యాంక్‌లో సో ఆల్రెడీ రన్నింగ్ అవుతున్న బ్యాంక్ అన్నమాట. ఆల్రెడీ వర్కింగ్ చేస్తున్న బ్యాంకు. సో ఆల్రెడీ ఎండ్ యూజర్స్ ఉన్నారు, కస్టమర్స్ ఉన్నారు అంతుంది. సో ఈ పర్టిక్యులర్ అప్లికేషన్ 10 ఇయర్స్ బ్యాక్‌కి ఇప్పటికి సేమ్ ఉందా? యూఐ అనేది? యూఐ అనేది కంప్లీట్‌లీ చేంజ్ అయింది. బ్యాక్ ఎండ్ ఏంది యాక్షన్స్ గాని, మూవ్ చేయడం గాని ఎవ్రీథింగ్ చేంజ్ అయింది. బట్ ఎలా? ఆల్రెడీ ఉన్న అప్లికేషన్స్‌ని మనం డెవలప్ చేస్తున్నప్పుడు, మనం చిన్న చేంజెస్ చేసినా గాని, ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ అని చెప్పాను కదా! ప్రొడక్షన్. ఈ ప్రొడక్షన్ అనేది ఏంది అంటే, సో, లైవ్ డేటా అని అంటాం. లైవ్ డేటా అంటే ఆల్రెడీ మన కస్టమర్స్ యొక్క డేటా అనేది మొత్తం ఇక్కడ ఉంటది ప్రొడక్షన్‌లో. మనం ఈ ప్రొడక్షన్‌లోకెళ్ళి మనం ఏదన్నా చిన్న చేంజెస్ గాని, కోడింగ్ గాని, ఏమన్నా టెస్టింగ్ గాని చేసామనుకోండి, ఆటోమేటిక్‌గా ఎండ్ యూజర్స్ ఎవరున్నారో వాళ్ళ మీద రిఫ్లెక్ట్ అవుతది. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మెయిల్ ఎళ్తుందా లేట్లేదా అనేది నేను జనరల్ చెక్ చేశాను. సో, టెంప్లేట్ ఎలా ఉందనేది. ఒక్కసారి నేను చెక్ చేస్తే నేను బై మిస్టేక్‌లో ఆల్ కస్టమర్స్ అని పెడితే అందరి కస్టమర్స్‌కి ఎళ్తది ఆ పర్టిక్యులర్ మెయిల్. సో, నేను చిన్న 5% కాస్త ఆఫర్ వచ్చేసి 50% పెడితే అందరికెళ్ళిపోతది. సో, అలా గాకుండా ప్రొడక్షన్‌లో మనం డేటాని చేంజ్ చేసుకోకుండా టెస్ట్ చేయకుండా అలా గాకుండా మనం ఏం చేసినాం శాండ్ బాక్సెస్ అనేది సేల్స్ ఫోర్స్ వాళ్ళు శాండ్ బాక్సెస్ అనేది క్రియేట్ చేసారు. ఈ శాండ్ బాక్సెస్ ఏంది అంటే, మనం ఇక్కడ నుంచి టెస్టింగ్ గాని, డెవలపింగ్ గాని సో, టెస్టింగ్ గాని, డెవలప్‌మెంట్ గాని ఏదంటే అది చేసుకోవచ్చు. డెవలప్‌మెంట్ గాని, టెస్టింగ్ గాని శాండ్ బాక్సెస్‌లో యేసుకొని, శాండ్ బాక్సెస్ నుంచి మనం ప్రొడక్షన్‌లోకి మనం మూవ్ చేయాలి. సో, శాండ్ బాక్సెస్ నుంచి చేసుకున్న కంప్లీట్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మనకు ప్రొడక్షన్‌లోకి కావాలో, అప్పుడు మనం ప్రొడక్షన్‌లోకి మూవ్ చేయాలి. సో, అర్థమైందా? ఒక్కసారి చూపిస్తాను చూడండి. login.salesforce.com చూడండి. సో, సేల్స్‌ఫోర్స్ శాండ్ బాక్సెస్ వచ్చేసి 4 టైప్ ఆఫ్ శాండ్ బాక్సెస్ ఉన్నాయి. ఒకటి డెవలపర్ శాండ్ బాక్స్, ఇంకొకటి డెవలపర్ ప్రో శాండ్ బాక్స్, పార్షియల్ కాపీ శాండ్ బాక్స్, ఇంకొకటి ఫుల్ కాపీ శాండ్ బాక్స్. సో, శాండ్ బాక్సెస్ ఆర్ కాపీస్ ఆఫ్ ది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. దేర్ ఆర్ యూజ్డ్ టు డెవలప్‌మెంట్ అండ్ టెస్టింగ్. డెవలప్ చేయడానికి అండ్ టెస్టింగ్ పర్పస్ కోసం మాత్రమే ఈ శాండ్ బాక్సెస్ అనేది యూజ్ అవుతాయి. ఓకేనా? సో, కాపీ ఆఫ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ప్రొడక్షన్‌లో ఏదైతే డేటా ఉంటదో మెటా డేటా గాని, డేటా ఏదైతే ఉంటదో ఇందులో కాపీ చేసుకొని టెస్టింగ్ చేసుకోవడానికి గాని, డెవలప్ చేయడానికి ఇది యూజ్ అవుతదనమాట. ఓకేనా? సో, ఇది ఎలా వర్క్ అవుతది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో, ఏమేమి శాండ్ బాక్సెస్ ఉంటాయని చెప్పాను? సో, డెవలపర్, శాండ్ బాక్స్, డెవలపర్ ప్రో, పార్షియల్ కాపీ, ఫుల్ కాపీ. సో, ఇట్లా డిఫరెంట్ 4 టైప్ ఆఫ్ శాండ్ బాక్సెస్ ఉంటాయి. ఈ డెవలపర్ శాండ్ బాక్స్‌లో ఎవరు వర్క్ చేస్తారంటే రియల్ టైమ్‌లో
సో ఎవరైతే అడ్మిన్స్ గాని, డెవలపర్స్ గాని ఇందులో ఉంటారు. సో వీళ్ళకి యాక్సెస్ ఉంటది. ఓకే. సో test.salesforce.comలోకెళ్తారు. సో ఈ అడ్మిన్స్ గాని, డెవలపర్స్ గాని ఏం యాక్సెస్ ఉంటది? డెవలపర్ శాండ్‌బాక్స్ ఉంటది. ఇందులో డెవలప్ జేస్తారు. అండ్ కాన్ఫిగరేషన్ పార్ట్ అనేది ఏదైతే ఉంటదో, కాన్ఫిగరేషన్ గాని, కస్టమైజేషన్ గాని మొత్తం ఎక్కడ జేస్తారు? సో కాన్ఫిగరేషన్ అంటే అడ్మిన్, కస్టమైజేషన్ అంటే డెవలప్‌మెంట్. సో అవన్నీ డెవలపర్ శాండ్‌బాక్స్‌లో జేస్తారు. సో చేసిన తర్వాత డేటాని ఏం జేస్తారు? మైగ్రేట్ జేస్తారు. అందులో ఉన్న మెటా డేటా ఏదైతే ఉంటదో, అందులో నుంచి ఏదైతే ఆబ్జెక్ట్స్ గాని, కొన్ని అప్లికేషన్స్ గాని ఏదైతే మనం డెవలప్ చేసామో అదంతా డెవలపర్ ప్రో శాండ్‌బాక్స్‌లోకి మూవ్ చేస్తారు. మూవ్ చేసినప్పుడు ఇక్కడ ఎవరుంటారంటే క్యూఏ వాళ్ళుంటారు. క్వాలిటీ అనలిస్ట్ అని ఉంటారు. సో వాళ్ళకు ఎళ్తది. ఎళ్ళిన తర్వాత వీళ్ళు లాగిన్ అయ్యి చెక్ చేస్తారు. సో డెవలపర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్స్ వాళ్ళు చేసింది కరెక్టా? కాదా? ఎవ్రీథింగ్ కరెక్ట్ ఉంది అనుకుంటే అక్కడి నుంచి సో మళ్ళీ మూవ్ చేస్తారు. డిప్లాయ్ చేస్తారు. సో ఎందులోకి? సారీ. యూఏటీలోకి మూవ్ చేస్తారు. యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటారు. సో వీళ్ళు క్యూఏ వాళ్ళు ఏదైతే టెస్ట్ చేసారో, సో యూఏటీ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. పర్టిక్యులర్ మా టీమ్ ఏదైతే డెవలప్ చేసిందో ఇది. సో మీకు కరెక్టా కాదా? మీరు ఇచ్చిన యూజర్ స్టోరీ కరెక్టా కాదా? అనేసి సో వాళ్ళకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తారు. వాళ్ళు ఓకే అనుకుంటే దాని తర్వాత ఫుల్ కాపీ శాండ్‌బాక్స్ వచ్చేసి స్టేజింగ్ అంటారు. సో స్టేజింగ్ అంటే ఏంది అంటే, సో కంప్లీట్ డెవలప్‌మెంట్ అయిపోయిన తర్వాత, సో అంతా ఓకే అనుకున్న తర్వాత క్లయింట్ సైడ్ వాళ్ళు గూడా కంప్లీట్ ఓకే అన్న తర్వాత స్టేజింగ్ పెడతారు. అంటే లైక్ ఒక పేజ్ ఉంది. పేజ్‌ని డెవలప్ చేసినం. అది ఒక 3 మంత్స్ తర్వాత నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, ప్రొడక్షన్‌లోకి మూవ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఎండ్ యూజర్స్‌కి కనిపించేటట్లు చేయాలనుకుంటున్నా. అప్పుడు ఇక్కడ స్టేజింగ్‌లో పెడతారు. ఆ 3 మంత్స్ వరకు. దాని తర్వాత ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉంటదో అప్పుడు మనం ప్రొడక్షన్‌లోకి మూవ్ చేస్తాం. సో అదే ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. చూడండి. సో, అడ్మిన్స్ అండ్ డెవలపర్స్ ఇక్కడ వర్క్ చేస్తారు. ఎక్కడ? డెవలపర్ శాండ్‌బాక్స్‌లో వర్క్ చేస్తారు. అడ్మిన్స్ అండ్ డెవలప్‌మెంట్. సో, డెవలపర్ శాండ్‌బాక్స్‌లో చేస్తారు. దాని తర్వాత డెవలపర్ ప్రో కొన్ని దాంట్లో డెవలపర్ ప్రో ఉంటాయి. కొన్ని దాంట్లో ఉండవు. డెవలపర్ ప్రో ఉంటే క్యూఏ టెస్టింగ్ అండ్ ఇవి చేస్తారు. క్యూఏ వాళ్ళు యాక్సెస్ ఉంటది వాళ్ళకు. ఇక్కడ టెస్టింగ్ చేస్తారు. దాని తర్వాత ఫుల్ కాపీ శాండ్‌బాక్స్‌లో యూఏటీ గాని, స్టేజింగ్ గాని ఉంటది. సో, దాంట్లోకి మూవ్ చేసిన తర్వాత వాళ్ళు చేస్తారు. దాని తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ప్రొడక్షన్‌లోకి మూవ్ చేస్తారు. అప్పుడు ఎండ్ యూజర్స్‌కి కనిపిస్తది. ప్రొడక్షన్‌లోకి మూవ్ చేసిన తర్వాత. ఓకే. యాహ్! సో, బిఫోర్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం దేని గురించి డిస్కస్ చేద్దాం? సేల్స్‌ఫోర్స్ డెవలపర్ అకౌంట్‌ని నేను క్రియేట్ చేద్దాం అనుకున్నాం గదా! డెవలపర్ అకౌంట్‌ని. సో, ఎలా క్రియేట్ చేయాలి? సో, ఒకసారి చూడండి. 2 యూఆర్ఎల్స్ అని చెప్పాను కదా! login.salesforce.com అంటే ఏంది? ఇది ప్రొడక్షన్. సో, లాగిన్ విత్ డిఫరెంట్ యూజర్ నేమ్. సో, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఇక్కడ ఎంటర్ చేసేస్తే ఆటోమేటిక్‌గా సేల్స్‌ఫోర్స్‌లోకి లాగిన్ అవుతుంది. చూడండి. ఆటోమేటిక్‌గా సేల్స్‌ఫోర్స్ ఆర్గ్‌లోకి మనం లాగిన్ అవుతాం. జస్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్తాం. ఎట్లాంటి లైసెన్స్ అనేది అవసరం లేదు. ఆటోమేటిక్‌గా ఇందులోకొచ్చేసినాం. సేల్స్‌ఫోర్స్ ఆర్గ్‌లోకి వచ్చేసినాం. ఇది సేల్స్‌ఫోర్స్ అకౌంట్ అన్నమాట. సో, ఎలా వచ్చినాం? లాగిన్.సేల్స్‌ఫోర్స్.com. లాగిన్.సేల్స్‌ఫోర్స్.com అంటే ఏంది? ప్రొడక్షన్. ఇప్పుడు టెస్ట్.సేల్స్‌ఫోర్స్.com అంటే ఏందో చూద్దాం. సో, టెస్ట్.సేల్స్‌ఫోర్స్.comలో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. బట్ మనకు ఎవరైతే లైసెన్స్ పర్చేజ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే సేల్స్‌ఫోర్స్ వాళ్ళు శాండ్ బాక్సెస్‌ని ప్రొవైడ్ చేస్తారు. సో, అంటే లైక్ సేల్స్‌ఫోర్స్ లాగిన్ ప్రొడక్షన్‌లో మనం శాండ్ బాక్సెస్‌ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో, మనకు టెస్ట్.సేల్స్‌ఫోర్స్.com అనేది యాక్సెస్ లేదు. ఎందుకు అంటే సో, ఇక్కడి నుంచి క్రియేట్ చేయడానికి ఎవరైతే రియల్ టైమ్‌లో ఉంటారో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటది. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కొడితే ఆటోమేటిక్‌గా లాగిన్ అవ్వచ్చు. సో, శాండ్ బాక్సెస్‌లోకి. ఓకే. మనం ఇప్పుడు క్రియేట్ చేద్దాం అనుకుంది ఏంటి అంటే, న్యూ అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటే, సేల్స్‌ఫోర్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే, developer.salesforce.com అని ఉంటది. ఓకే. developer.salesforce.com ఒకసారి చూడండి ఇది. డెవలపర్ ఎడిషన్‌లోకెళ్ళాలంటే developer.salesforce.comలోకెళ్ళాలి. ఇది ఫ్రీ ట్రైల్ అన్నమాట. సో, ఇది ఫ్రీ ట్రైల్. సో, మనం ప్రాక్టీస్ జేసుకోవడానికి గాని, సో, కంప్లీట్‌లీ ఉంటది ఇందులో. సో, ఏదైతే మనం రియల్ టైమ్‌లో వర్క్ జేస్తున్నామో, సో, ఎగ్జాక్ట్‌లీ 98% వరకు సిమిలర్‌గానే ఉంటది. ఓకే. ఇక్కడికొచ్చేసి ఇక్కడ గెట్ ఎ డెవలపర్ అకౌంట్, డెవలపర్ ఎడిషన్ అన్న కొట్టొచ్చు. ఇక్కడ బ్రౌజ్ ట్రైల్ అయినా క్లిక్ జేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గెట్ డెవలపర్ ఎడిషన్ అని క్లిక్ జేస్తున్నాను. సో, సింపుల్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జాబ్ టైటిల్ అండ్ ఆహ్, వర్క్ ఈమెయిల్, కంపెనీ నేమ్, ది కంట్రీ అండ్ రీజియన్ ఎంటర్ చేయాలి. సో, ఐ అగ్రీ. జస్ట్ సో, సేల్స్‌ఫోర్స్ ఎక్స్‌పర్ట్ 1 నుంచి సో, 1, 2 అని పెడుతున్నాను. సో, మెయిల్ ఐడీ సేమ్ ఉంచుతున్నాను. ఇక్కడ ఐ యామ్ నాట్ రోబోట్. ఓకే. సైన్ మీ అప్.
సో సింపుల్. సో ఇదేంది అంటే లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటది. బట్ ఇక్కడ ఏంది అంటే సో దానికి ఇప్పుడు లైసెన్స్ తీసుకున్న దానికి దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంది అంటే సో దాంట్లో ఏంది అంటే శాండ్ బాక్సెస్ ఉంటాయి. లైసెన్స్ తీసుకున్న దాన్ని సేల్స్ ఫోర్స్ వాళ్ళ దగ్గర నుంచి లైసెన్స్ తీసుకున్న దాన్ని. బట్ ఇక్కడ ఏంది అంటే సేల్స్ ఫోర్స్ శాండ్ బాక్సెస్ అనేవి ఉండవు. శాండ్ బాక్సెస్ అనేవి ఉండవు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్‌కి ఒక టీవీ సేల్స్ అనేది ఒకటి డెవలప్ చేశాను ఒక అప్లికేషన్. సో, అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ అదేంది జనరల్ ఫ్రీ ట్రయల్‌లో నేను డెవలప్ చేశాను అప్లికేషన్. డెవలప్ చేసినప్పుడు ఏమవుతదంటే 10 డేస్ బానే యూజ్ చేసిండు. సో, నెక్స్ట్ ఒక 15 డేస్ ఆర్ 1 మంత్ తర్వాత చేంజెస్ చేయాలనుకున్నాను. సో, చేంజెస్ చేయాలనుకున్నప్పుడు స్మాల్ చేంజెస్ చేసినా గాని అది ఎలా లాగిన్ అయింది? లాగిన్.సేల్స్‌ఫోర్స్.కామ్‌లోకి లాగిన్ కావడం వల్ల అది ప్రొడక్షన్ లాగా ఉండడం వల్ల సో, కంప్లీట్‌లీ ఏం చేంజ్ చేసినా గాని అందరి యూజర్స్‌కి రిఫ్లెక్ట్ అవుతుందది. ఓకే. బట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి? సో, కంప్లీట్‌లీ ఒక టెస్టింగ్ అనేది ఉంటది. టెస్టింగ్ టీమ్ ఉంటది. శాండ్ బాక్సెస్ అనేవి ఉంటాయి. కంప్లీట్‌లీ టెస్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే శాండ్ బాక్సెస్‌లో టెస్టింగ్ అయిపోయిన తర్వాత డెవలప్‌మెంట్ అంతా అయిపోయిన తర్వాతనే మనం ప్రొడక్షన్‌లోకి మూవ్ చేస్తాం. ఓకేనా? యాహ్! సో, అలా అన్నమాట. అండ్ దానికి ఇంకొక థింగ్ ఏంది అంటే, దీంట్లో స్టోరేజ్ అనేది చాలా తక్కువుంటది. దాంట్లో స్టోరేజ్ ఎక్కువుంటది. ఇందులో నియర్లీ ఒక ఆబ్జెక్ట్‌లో 4000, 5000 రికార్డ్స్ మాత్రమే స్టోర్ చేయగలుగుతాం. బట్ ఒక బిజినెస్‌లో చాలా రికార్డ్స్ ఉంటాయి. అంటే చాలా డేటా ఉంటది. సో, అంత డేటా ఈ ఫ్రీ ట్రయల్‌లో ఉండదు. బట్ ఎవ్రి ఆప్షన్ అన్నమాట సేమ్ సిమిలర్‌గా మనం రియల్ టైమ్‌లో పర్చేజ్ చేసుకుంటే లైసెన్స్ ఎలా తీసుకుంటూ ఉంటదో ఎవ్రీథింగ్ సేమ్ ఉంటది. ఓకేనా? సో, నేను ఆల్రెడీ ప్రీవియస్‌లీ నిన్న క్రియేట్ చేశాను. ఇలా క్రియేట్ చేస్తే ఏమొస్తదో చూద్దాం ఒక్కసారి. యాహ్! సో, ఇక్కడేంది ఇంకొక థింగ్ గురించి గూడా ఎక్స్‌ప్లెయిన్ జేయాలి. సో, రేపటి క్లాస్‌లో దీని గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకు అంటే నేనేమని జెప్తున్నాను, ఇది డెవలపర్ ఎడిషన్ అంటున్నాను. సో, ఇక్కడేంది అంటే ఇంకా సమ్ ఎడిషన్స్ ఉంటాయి. డెవలపర్ ఎడిషన్, ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్, అన్‌లిమిటెడ్ ఎడిషన్, రియల్ టైమ్‌లో అన్‌లిమిటెడ్ ఎడిషన్ అనేది యూజ్ జేస్తాం. అండ్ ఎంటర్‌ప్రైజ్ గూడా ఎడిషన్ యూజ్ జేస్తాం. ప్రొఫెషనల్ ఎడిషన్ గూడా ఉంటాయి. సో, ప్రొఫెషనల్ ఎడిషన్ ఎక్కువ యూజ్ జేయం. ఓన్లీ డెవలప్‌మెంట్ జేయలేం గాబట్టి. సో, ఎంటర్‌ప్రైజ్ అండ్ అన్‌లిమిటెడ్ ఎడిషన్స్‌ని యూజ్ జేస్తాం. సో, ఒక్కొక్క ఎడిషన్ అంటే ఏంది? సో, రియల్ టైమ్‌లో ఎలా ఉంటది? సో, ఎవ్రీథింగ్ అది నెక్స్ట్ క్లాస్‌లో మనం డిస్కస్ చేద్దాం. సో, ఒక్కసారి మెయిల్ లాగిన్ అవుతున్నాను. యాహ్! సో, ఆల్రెడీ సేల్స్‌ఫోర్స్ డెవలపర్ ఎడిషన్ ఎగ్జిస్టింగ్ అని వస్తుంది. ఓకే. యూజర్ నేమ్ వచ్చేసి ఎస్ఎఫ్‌డిసి ఎక్స్‌పోర్ట్ సొల్యూషన్స్ 727 ఏజెంట్స్‌ఫోర్స్.కామ్. ప్రీవియస్‌లీ ఎలా ఉండే అంటే, సో, మనం యూజర్ నేమ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఎలా ఉండేదంటే సేల్స్‌ఫోర్స్ ఆహ్, సో, ప్రీవియస్‌లీ జస్ట్ వన్ సెకండ్ యూజర్ నేమ్ సో, యూజర్ నేమ్ ఈ పర్టిక్యులర్ ఏదైతే యూజర్ నేమ్ ఉందో అది మనం మాన్యువల్‌గా ఎంటర్ చేసుకునేవాళ్ళం. మన ఇష్టం ఉన్న యూజర్ నేమ్ పెట్టుకొని @company.com అనేది పెట్టుకునేవాళ్ళం. అంటే టెస్ట్ గాని, డెమో గాని ఏదైతే టీసీఎస్.కామ్ ఏదైతే అది యూజర్ నేమ్ ఎంటర్ చేసుకునేవాళ్ళం. బట్ ఇప్పుడేంది సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఆటోమేటిక్‌గా యూజర్ నేమ్ క్రియేట్ చేసి ఇస్తున్నారు. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా వస్తదంటే ఇలా చూడండి. ఇలా వస్తది. వెల్కమ్ టు సేల్స్‌ఫోర్స్ రీసెట్ యువర్ అని వస్తది. ఇలా వస్తది. యూజర్ నేమ్ ఇది అండ్ యూఆర్ఎల్ ఇది వస్తది. రీసెట్ పాస్వర్డ్ అని కొట్టేసుకొని పాస్వర్డ్ ఎంటర్ చేసుకుంటే సరిపోతది. సో, ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఒకసారి క్లిక్ చేద్దాం. సో, లాగిన్ చేద్దాం. కాపీ. సో, రీసెట్ ఆల్రెడీ నేను చేసుకున్నాను. లాగిన్.సేల్స్‌ఫోర్స్.కామ్
తెలిసి సో ఇప్పుడొచ్చేసి మనం సేల్స్ ఫోర్స్‌లోకి లాగిన్ అయిపోయాం. జస్ట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ కొట్టేసి సేల్స్ ఫోర్స్‌లోకి లాగిన్ అయ్యాం. చూడండి ఇక్కడ ఎలా ఉందో. సో ఇప్పుడు ఓపెన్ చేయంగానే ఆటోమేటిక్‌గా సేల్స్ ఫోర్స్‌లో 2 ఇంటర్ఫేసెస్ ఉంటాయి. ఒకటి లైట్నింగ్ ఇంటర్ఫేస్, ఇంకొకటేంది క్లాసిక్ ఇంటర్ఫేస్ అనేసి. ఇప్పుడు లాగిన్ కాగానే మనకేమొచ్చింది లైట్నింగ్ ఇంటర్ఫేస్. సో చూడండి దీంట్లో దీన్నేమంటారంటే యాప్ లాంచర్ అంటారు. 9 బటన్స్ ఉన్నాయి కదా! దీన్ని క్లిక్ చేసినప్పుడు యాప్ లాంచర్ అంటారు. ఇక్కడ యాప్స్ ఉంటాయి. ఏవైతే అప్లికేషన్స్ ఉంటాయో అవన్నీ అప్లికేషన్స్ ఉంటాయి. సో వ్యూ ఆల్ అని కొట్టినప్పుడు ఇలా ఉంటది. సో ఇవన్నీ అప్లికేషన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఏ అప్లికేషన్ క్లిక్ చేస్తే ఇప్పుడు రైట్ నౌ సేల్స్ అప్లికేషన్‌లో ఉంది. సో అండ్ చూడండి. సో కొంచెం యానిమేషన్ గాని కొంచెం చూడడానికి కొంచెం బావుంది. బట్ ఇక్కడ చూడండి గ్లోబల్ సెర్చ్ ఎలా ఉంది. అండ్ ఇక్కడ గ్లోబల్ యాక్షన్స్ గాని, సెటప్ ఐకాన్ సో ఇవన్నీ ఉన్నాయి. ఇది లైట్నింగ్‌లో. ఒక్కసారి సేల్స్ ఫోర్స్ క్లాసిక్‌లోకి స్విచ్ అవుదాం. ఎలా ఉంటదో చూద్దాం. దీన్ని ప్రొఫైల్ మీద క్లిక్ కొట్టండి. స్విచ్ టు క్లాసిక్ ఉందా? క్లాసిక్ మీద క్లిక్ చేయండి. సేల్స్ ఫోర్స్ క్లాసిక్. సో క్లాసిక్ అని క్లిక్ చేయగానే చూడండి ఈ ఇంటర్ఫేస్ ఎలా ఉంది. సో ఇది 2017 కంటే బ్యాక్ ఇది ప్రీవియస్‌లీ యూజ్ చేసేవాళ్ళు. సో ఇంటర్ఫేస్ అనేది చాలా అంటే చాలా ఓల్డ్ వెర్షన్‌లా ఉంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్ సేల్స్ అని క్లిక్ చేస్తున్నాను. సేల్స్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది చూడండి. సో ఇది ఓల్డ్ వెర్షన్స్‌లా ఉంది. ఇప్పుడు యూజ్ చేస్తుందేంది సో న్యూ వెర్షన్స్ లాగా ఉంది. సో ఎగ్జాక్ట్‌లీ అసలు లైట్నింగ్‌కి, ఎక్స్‌పీరియన్స్‌కి, సేల్స్ ఫోర్స్‌కి డిఫరెన్స్ ఏందో చెప్తాను. సో ఇప్పుడు ఒక్కసారైతే సో లైట్నింగ్‌లోకొచ్చిన తర్వాత కొన్ని ఆప్షన్స్ మెయిన్ ఆప్షన్స్ చూద్దాం. దాని తర్వాత మనం చూద్దాం. సో మెయిన్ డిఫరెన్సెస్ ఏమండి. సో వ్యూ ప్రొఫైల్‌ని క్లిక్ చేసిన తర్వాత దీంట్లోకెళ్ళి సెట్టింగ్స్ అని క్లిక్ చేయండి. సెట్టింగ్స్ అని క్లిక్ చేస్తే మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అలియాస్ గాని, ఏ మెయిల్ ఐడీ తోటి మనం లాగిన్ అయినాం, మన యూజర్ నేమ్ ఏంది, మన నిక్ నేమ్ ఏంది, ఫోన్ నంబర్ యాడ్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ యాడ్ చేసుకోవచ్చు. కంపెనీ గాని, కంట్రీ గాని, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఇప్పుడు ఇదంతా స్ట్రీట్ గాని, అడ్రెస్ అంతా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అడ్వాన్స్ యూజర్ డీటెయిల్స్‌లోకెళ్తే ఈ పర్టిక్యులర్ యూజర్ ఏ ప్రొఫైల్‌కి అసైన్ అయ్యిండు. సో నేనిక్కడ నెక్స్ట్ టాపిక్‌లో ఉంటది. ఎట్లాంటి ప్రొఫైల్స్ అంటే ఏంది, ఈ టాపిక్స్ వచ్చేసి. సో దాని తర్వాత ఏ ప్రొఫైల్‌కి అసైన్ అయ్యిండు, ఆ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనే ప్రొఫైల్‌కి అసైన్ అయ్యిండు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనం లాగౌట్ కావాలంటే లాగౌట్ చేసుకోవచ్చు. స్విచ్ టు క్లాసిక్ అంటే క్లాసిక్‌లోకెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడేంది నోటిఫికేషన్ అని బటన్ ఉంది. ఈ నోటిఫికేషన్ బటన్ ఏంది అంటే ఏదన్నా అప్రూవల్ ప్రాసెస్ అనేది ఉంటది. టాపిక్ అప్రూవల్స్ వచ్చినా లేకపోతే వేరే చిన్న నోటిఫికేషన్స్ వచ్చినా, న్యూ నోటిఫికేషన్స్ వచ్చినా అవన్నిటిని ఇక్కడ ట్రాక్ అవుతా ఉంటాయి. నోటిఫికేషన్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ బటన్ వచ్చేసి సెటప్ అనే ఐకాన్. ఇది సెటప్ ఐకాన్. దీంట్లో వచ్చేసి సెటప్, డేటా క్లౌడ్ సెటప్ ఇంకొకటి ఏంది సర్వీస్ సెటప్, ఇంకొకటి డెవలపర్ కన్సోల్. ఈ డెవలపర్ కన్సోల్ ఏం చేస్తదంటే చెప్పాను కదా! ఏదైనా కోడింగ్ రాసుకోవాలంటే ఇక్కడ నుంచి మనం కొత్త కస్టమ్ అప్లికేషన్స్‌ని మనం డెవలప్ చేసుకోవచ్చు. మనం కోడింగ్ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఫైల్స్, న్యూ, అపెక్స్ క్లాస్ అని క్లిక్ చేస్తే సో డెమో ఓకే. సో చూడండి ఒక క్లాస్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి కూడా మనం డెవలప్‌మెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకే. ఇదే ఫోర్స్.కామ్ పాస్ అనేది. సో ఇక్కడ చూడండి సర్వీస్ సెటప్, డేటా క్లౌడ్ సెటప్ ఇది మెయిన్ సెటప్. దీన్నే సెటప్ అనే బటన్‌ని క్లిక్ చేసిన తర్వాత సెటప్ అని క్లిక్ చేయాలి. ఇలా వస్తది. సో హోమ్ అని క్లిక్ చేయగానే ఇలా వస్తది. సో మనం ఇక్కడి నుంచి ఏదున్నా గాని సెటప్‌లోకెళ్ళి మెయిన్ ఏ థింగ్స్ సెర్చ్ చేయాలన్నా సెటప్‌లోకెళ్ళే సెర్చ్ చేయాలి. సో దాని తర్వాత సర్వీస్ ఏంది సేల్స్ ఫోర్స్ హెల్ప్. సో ఇక్కడ ఉంటది. చూడండి 2 నోటిఫికేషన్స్ వచ్చినాయి. 2 నోటిఫికేషన్స్‌ని గైడెన్స్ సెంటర్ రిసోర్స్ అవైలబుల్ అని వచ్చింది. అండ్ ఇది గైడెన్స్ సెంటర్. ఇది ఎక్కడ అయింది గ్లోబల్ యాక్షన్స్ అంటారు. వీటి గురించి చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ సెర్చ్. ఈ గ్లోబల్ సెర్చ్ ఏంటంటే సేల్స్ ఫోర్స్‌లో ఎట్లాంటి డేటా సెర్చ్ చేసినా గాని ఆ డేటా అనేది వస్తది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎడ్జ్ అని కొడుతున్నాను చూడండి. సో సేల్స్ ఫోర్స్‌లో ఉన్న డేటాని సెర్చ్ చేయడానికి
ఇది యూజ్ అవుతుంది. సో ఎడ్జ్ అని కొట్టగానే ఇది వచ్చింది. సో ఎం అని కొట్టగానే సో ఎంకి సంబంధించింది ఏముంటదో అది వచ్చేస్తుంది. ఓకేనా? సో అందులో ఉన్న డేటా అనేది వస్తది. ఇప్పుడు లేదు ఇంకా డేటా అని ఉన్నప్పుడు మనం సెర్చ్ చేద్దాం. సో ఇక్కడ యాప్ లాంచర్ ఇదేంది సేల్స్ పోస్ట్ లోగో. మనం ఈ లోగోని మనం ఇష్టమున్న లోగోని మనం యాడ్ చేసుకోవచ్చు. చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే? ఇంకేం థింగ్ ఉందంటే కంపెనీ ఇన్ఫర్మేషన్. కంపెనీ ఇన్ఫర్మేషన్. దీంట్లోకెళ్తే సో ఆర్గనైజేషన్‌ది టీసీఎస్. సో నేమ్ ఏంది? అడ్రెస్ ఏంది? అండ్ డిఫాల్ట్ లాంగ్వేజ్ ఏంది? ఏమన్నా చేంజ్ చేసుకోవాలన్నా గాని ఈ కంపెనీ ఇన్ఫర్మేషన్‌లో ఎవ్రీథింగ్ చూసుకోవచ్చు. చూడండి మెయిన్ ఆర్గనైజేషన్ ఎడిషన్ ఏంది? డెవలపర్ ఎడిషన్. మీరు రియల్ టైమ్‌లోకెళ్ళినప్పుడు మీరు ఏ పర్టిక్యులర్ ఎడిషన్ యూజ్ చేసిర్రని ఇంటర్వ్యూలో అడుగుతారు. సో ఆ పర్టిక్యులర్ టైమ్‌లో అన్‌లిమిటెడ్ ఎడిషనా? ఎంటర్‌ప్రైజ్ ఎడిషనా? అన్నప్పుడు మీరు కంపెనీ ఇన్ఫర్మేషన్‌లోకెళ్ళి చెక్ చేసుకోవాలి. ఏ ఎడిషన్ ఉంది అనేసి. సో ఇది ఇంకొకటేంది? సేల్స్‌ఫోర్స్.కామ్ ఆర్గనైజేషన్ ఐడీ. సో ఎవ్రీ ఆర్గనైజేషన్‌కి ఇప్పుడు నేను నా అకౌంట్‌కి అంటే నా ఆర్గనైజేషన్‌కి ఒక ఐడీ ఉంటది. సో ఇది యూనిక్ ఐడీ అన్నమాట. ఎవ్రీ ఆర్గ్‌కి ఒక ఐడీ ఉంటది. సో ఇన్‌స్టెన్స్ వచ్చేసి CAN 98లో స్టోర్ అవుతుంది. CAN అంటే సర్వర్ స్టోరేజ్ అన్నమాట. ఎక్కడ స్టోర్ అవుతుంది? CAN 98 అనే డేటాబేస్‌లో స్టోర్ అవుతుంది. మనం ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేయబోతున్నామో డేటా. ఈ ఆర్గనైజేషన్‌లో ఏ డేటా క్రియేట్ చేస్తే CAN 98లో క్రియేట్ అవ్వబోతుంది. సో యూజ్ ఎంత చేసినాం? ఫైల్ స్పేస్ ఎంతుంది? ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కంపెనీలో ఉంటాయి. సో లైసెన్స్ ఏమేమి ఉంటాయి? అవన్నిటి గురించి నెక్స్ట్ క్లాస్‌లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? డన్. అండ్ జస్ట్ వన్ సెకండ్. సో మనం ఈరోజు ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నోట్స్ అనేది ఇక్కడ ఉంది. ఒక్కసారి మనం రీకాల్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అంటే క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్ ఈస్ ఆఫరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లాట్‌ఫార్మ్, సర్వీస్ అండ్ రెంటల్ బేసిస్ త్రూ ఇంటర్నెట్ ఈస్ కాల్డ్ క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్పుకున్నాము. ఈ 3 సర్వీసెస్ ప్రొవైడ్ చేసేదాన్ని ఏమంటారు? క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే. ఐఏఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్. చూడండి ఇట్ ఈస్ ఎ కాన్సెప్ట్. ఇది కూడా ఒక కాన్సెప్టే. ఆఫరింగ్ సర్వీస్, స్పేస్, నెట్వర్కింగ్ ఏవైతే ప్రొవైడ్ చేసాయో అవి కూడా రెంటల్ బేసిస్ త్రూ ఇంటర్నెట్ నుంచి ఏవైతే ప్రొవైడ్ చేసాయో దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్ అంటారు. వెండర్స్ వచ్చేసి అమెజాన్, రాక్ స్పేస్, ఒరాకిల్, డిజిటల్ ఓషన్, గూగుల్ అని ఉన్నాయి. పాస్ వచ్చేసి ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్. సో ఇది కూడా ఒక కాన్సెప్టే. అండ్ బిల్డింగ్ అండ్ రన్నింగ్ ద అప్లికేషన్స్ పర్పస్ కోసం. సో ఇది పాస్ అనేది యూజ్ చేస్తే ఇది కూడా రెంటల్ బేసిస్ అండ్ పేపర్ యూజర్ మోడల్‌లోనే ఉంటది. టాప్ వెండర్స్ వచ్చేసి ఫోర్స్.కామ్, హెరోకు అండ్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్, గూగుల్‌లో ఒరాకిల్ ఫ్యూజన్ ఇట్లా ఉన్నాయి. సేల్స్ సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్‌లోకొచ్చేసి ఇట్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ యాక్సెసింగ్ ద అప్లికేషన్ ఓవర్ ద ఇంటర్నెట్ పేపర్ యూజర్ మోడల్. సో ఐఏఎస్ పాస్ ద అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ సీఆర్ఎం ప్రొడక్ట్స్. సో సేల్స్ ఫోర్స్ సీఆర్ఎం ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే. సీఆర్ఎం అంటే ఏంది? సో కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ రివర్స్ ప్రాక్టీసెస్, స్ట్రాటజీస్ అండ్ టెక్నాలజీస్ దట్ సో కంపెనీ మేనేజ్ చేయడానికి అనలైజ్ ద కంపెనీ ఇంటరాక్షన్స్ అండ్ డేటా త్రూ ద కస్టమర్స్ లైఫ్‌ని యూజ్ చేయడానికి. సో సేల్స్ ఫోర్స్‌లో ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి? సేల్స్ క్లౌడ్, సర్విస్ క్లౌడ్, మార్కెటింగ్ క్లౌడ్. చూడండి ఒక క్లౌడ్ గురించి తెలిస్తే సరిపోతుంది. సేల్స్ క్లౌడ్ అంటే ఏంది? ఇట్ ఈస్ ద సీఆర్ఎం అప్లికేషన్ డెవలప్డ్ బై ద సేల్స్ ఫోర్స్ ఆన్ ది క్లౌడ్. దిస్ ఈస్ ద సేల్స్ క్లౌడ్ అప్లికేషన్ ఆటోమేట్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్‌ని ఏమంటారు? సేల్స్ ఆపరేషన్. సో ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఆఫ్ సేల్స్ ఆపరేషన్స్ ఉండేదాన్ని సేల్స్ క్లౌడ్ అంటారు. ఆటోమేట్ ద ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఉంటాయి. సేమ్ మా క్లౌడ్ సర్వీస్ ఉన్నా గాని సో సర్విస్ క్లౌడ్ అప్లికేషన్ ఆటోమేట్ ద ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఆఫ్ సర్విస్ ఆపరేషన్స్ ద కస్టమర్ సపోర్ట్. ఇట్లా చాలా డిఫరెంట్ క్లౌడ్స్ ఉన్నాయి. ఐన్‌స్టీన్ ఏఐ, కమ్యూనిటీ క్లౌడ్, కామర్స్ క్లౌడ్, ఫైనాన్స్ క్లౌడ్, విప్ గాని ఇవన్నీ ఉన్నాయి. సో సేల్స్ ఫోర్స్ వర్షన్, వింటర్, స్ప్రింగ్ సో ఇట్లా ఉంటాయి. యాప్ ఎక్స్చేంజ్ అంటే ఏందో చూసాము. దిస్ ఇస్ ద స్టోర్ ఆఫ్ సేల్స్‌ఫోర్స్ అప్లికేషన్. ఆల్ ద అప్లికేషన్ డెవలప్డ్ ఆన్ సేల్స్‌ఫోర్స్ విల్ బి డిస్‌ప్లే ఆన్ ది సో వితిన్ ద సింగిల్ క్లిక్ యూ కెన్ ఇన్‌స్టాల్ దెమ్ అండ్ సేల్స్‌ఫోర్స్ అకౌంట్. సో ఇట్లాంటి థింగ్స్‌ని మనం సో ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం. యాహ్!